ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్. యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఆగస్టు నెల 2024వ సంవత్సరం మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీర్ఘకాలము అంటే ఈ నెలే కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచరించేటటువంటి గురుగ్రహ, శనీశ్వర గ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహాలు అవే ఫలితాలు ఇస్తాయి. అయితే చిన్న సవరణ ఏంటంటే, పోయిన అంటే జూలై నెలలో శనీశ్వర గ్రహం వక్రించడం జరిగింది. తద్వారా శని ఇప్పుడు మీకు కుంభంలో ఉన్నప్పటికీ మకర నుంచే ఆయన యొక్క పని అంతా ప్రారంభం జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో, ఆగస్టు నెలలో ఆయన మకరంలో ఉన్నట్టుగా భావించి దాని యొక్క ఫలితాలు సరిచూసుకోండి. అవి నేనే తెలియజేస్తూ ఉంటాను. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే సత్వరము తర్వాత అంటే ఒకే నెలలో 2 రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహము ఒక నెల మాత్రమే ఒక రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఇప్పుడు రవి కనుక తీసుకున్నట్టయితే మిథున రాశి వారికి ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ అంటే కర్కాటక, సింహ అంటే తృతీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వజాలరు రవి, కానీ తృతీయంలో మాత్రం రవి చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అందులో సందేహం ఏమీ లేదు. ఆయన తృతీయ స్థానంలోకి వచ్చిన తర్వాత కనుక మంచి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే దీర్ఘ కోపం కూడా ఉంటుంది. అలాగే సాహసం, మీరు ఏదైనా ఈ పని చేయనా వద్దా, ఏదైనా చేస్తే నష్టమా లాభమా అనేటటువంటి కొన్ని డైలామాల్లో మనం పడిపోతూ ఉంటాం. అటువంటప్పుడు అది తేలదండి. ఓ పట్టాన్ని మీరు ఎంత ఆలోచించినప్పటికీ అది తేలదు. సాహసం చెయ్యాలి. సాహసం చేస్తే అందులో మనం విజయం సాధించామా లేకపోతే పరాజితులైపోయామా అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి అటువంటి సాహసం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. ఈ విధమైనటువంటి ఫలితాలని మనకి రవి ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏమైనప్పటికీ తృతీయంలో జరిగేటటువంటి మిథునం నుంచి తృతీయంలో అంటే మనకి సింహంలో సంచరించే కాలంలో మనకి కనుక ఆ సాహసం చేస్తే శుభ ఫలితాలే వస్తూ ఉంటాయండి. ఈ విధంగా మన రవి యొక్క సంచారం వల్ల ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో అంటే వ్యయస్థానంలో మిథున రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారము 26వ తారీఖు వరకు అంటే 26 రోజుల పాటు కుజుడు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు. తదుపరి ఆయన 5 రోజుల పాటు మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మిథునంలో ప్రవేశించడం ద్వారా అంటే 2వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంచేత మీరు ఆయన స్థానం మారినప్పటికీ కూడా
ఆయన మనకి ఇచ్చేటువంటి ఫలితాల్లో శుభ ఫలితాలు అయితే లేవండి. అశుభమైనటువంటి ఫలితాలని అంటే కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే సోదరులతోటి కొంచెం మాట పొరపచ్చాల వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంచెం ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలాగే దెబ్బలు తగిలేటటువంటి అంటే మామూలుగా బండి నడిపేటప్పుడు కావచ్చు, మెట్లు దిగేటప్పుడు కావచ్చు, మామూలుగా నడిచేటప్పుడు రాయిని గుద్దుకోవడం జరగవచ్చు, లేదా టెర్రాసుల దగ్గర అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఆ మెట్లు శిరస్సుకు తగిలి ఆ విధంగా ఏమైనా దెబ్బలు, మొత్తం మీద దెబ్బలు ఏదో రకంగా రోడ్డు మీద పోతున్నాం. కుర్రవాళ్ళు ఎవరో పిల్లవాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు బాల్యం వాళ్ళకందరికీ ఆటల మీద దృష్టి ఉంటుంది. మనుషుల మీద కానీ, ట్రాఫిక్ల మీద కానీ, ఈ జనసంచారం మీద కానీ ఎవరు ఉన్నారు చూడరు. వాళ్ళు ప్రధానంగా ఆ వయసులో ఆటల మీద దృష్టి ఉంటుంది. వాడు ఏదో బాల్ కొట్టాడు, అది మన కర్మ కొద్దీ మనకు తగిలింది. ఇటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందుచేత మనకు కొంచెం దెబ్బలు తగిలేటటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఈ కుజుని వల్ల ఈ 2 రాశుల్లో జర్జరించినప్పుడు కూడా అవకాశం మనకు బాగానే ఉందండి అని చేత ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుడిస్తూ ఉన్నారు. తదుపరి బుధుడు మనకి సింహం అంటే మిథునం నుంచి సింహం అంటే 3వ స్థానంలో సంచారం జరుగుతుంది. ఆ తదుపరి మిథునం నుంచి సింహంలో అంటే 3వ రాశిలో సంచారం జరుగుతుంది. ఆ తదుపరి ఆయన వక్రించి కర్కాటకంలోకి మళ్ళీ వస్తూ ఉన్నారు. కర్కాటకం అంటే మళ్ళీ 2వ స్థానంలోకి వస్తూ ఉన్నారు బుధుడు. ఆ 2వ స్థానంలోకి వక్రించి మళ్ళీ ఎందులోకి వచ్చినటువంటి ఆ సందర్భంలో అంటే 20 రోజుల పాటు మీకు శుభ ఫలితాలు ఇస్తారు ఆయన. తృతీయంలో మిథున రాశి వారికి తృతీయంలో మనకి సింహంలో ఉన్నప్పుడు మాత్రం 11వ తారీఖు వరకు మంచి ఫలితాలు ఇవ్వరు. కానీ మళ్ళీ వక్రించి 2లోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం మనకు శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఈయన కారకత్వాలైన వ్యాపార విషయంలో కానీ, శాస్త్రజ్ఞానంలో కానీ, విజ్ఞానంలో కానీ, శిల్పంలో కానీ, అలాగే మాతామహులు అంటే తల్లి తండ్రికి సంబంధించినటువంటి వారు, తల్లికి సంబంధించినటువంటి అమ్మమ్మ గారు, తాతగారు, అమ్మగారి చెల్లెలు, మాతామహులు అంటే ఇంకా అమ్మమ్మ గారు వాళ్ళే వస్తారు, తాతగారు, అక్కడ వరకు వాళ్ళ విషయంలో కొన్ని శుభాలు జరిగే అవకాశం కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి వార్తలు వినటం కానీ జరిగేటువంటి అవకాశం మనకు బుధుడు వల్ల కలుగుతూ ఉందండి. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 24వ తారీఖు వరకు ఈ శుక్రగ్రహము సింహం అంటే మనకి ఇక్కడ 1, 2, 3వ స్థానం అవుతుందండి. 3వ స్థానంలోను తదుపరి కన్య అంటే 4వ స్థానం అండి. 4వ స్థానం అంటే 3, 4 స్థానాలలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుని యొక్క సంచారం 3, 4లో సంచారం చేసేటప్పుడు చాలా చక్కటి ఫలితాలు మనం అనుభవంలోకి వస్తాయి. ఎలా అంటే బుధుడు మనకి శుక్రుడు కలత్రకారకుడు, భార్యతో చాలా సఖ్యతగా ఉంటాము, భార్య కూడా మనకు సఖ్యతగా ఉంటుంది. అలాగే వాహనం తోలేటటువంటి విషయంలో వాహన క్రయ విక్రయాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే సౌఖ్యం ఉంటుంది, భోగం ఉంటుంది. అలాగే మీ సంగీతంలో కానీ, సాహిత్యంలో, లలిత కళల్లో ఏ విధమైనటువంటి ఇదిన్నా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెం మంచి సుఫలితాలనే మనకి ఈ శుక్ర యొక్క ఈ 2 సంచారాల్లోనూ కూడా మనకి అంటే నెలంతా కూడా సుఫలితాలే శుక్రుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం అనేటటువంటిది గోచార రీత్యా అంటే 12 రాసుల్లో 10 రాసులలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కేవలం 2 రాసుల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే అతి తక్కువ దుష్ఫలితాలు గోచార రీత్యా, జాతక రీత్యా కాదండి. ఈ విషయాన్ని మీరు కొంచెం దృష్టి పెట్టుకోండి చేత. అలాగే ఇక్కడ మనకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి. మిథున రాశి వారికి ఈ శనీశ్వర గ్రహం వక్రించడం కారణంగా మకరం నుంచి పనిచేస్తున్నారు కాబట్టి అష్టమ శని యొక్క దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఈ 139 రోజుల సంచారము ఈ 139 రోజుల్లో జరిగేటట్టు అవకాశం కూడా ఉంటుంది. అందుచేత మీరు ఖచ్చితంగా ఈ నవగ్రహ జపం నవగ్రహాల యొక్క స్తోత్రం ఇవి చదువుకోండి. వీలున్నట్టయితే అష్టమ శని కొంచెము అంత అన్నిటికంటే కొంచెం
ప్రతికూలంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ పీరియడ్లో శనికి దానం ఇచ్చుకోవటము, నువ్వుల దానం ఇచ్చుకోవటము, లేదా ఒక 40 రోజులు శని చుట్టూ తిరగటము, లేదా ఇది శనివారం రోజున ఇన్ని నువ్వులు ఇంత నువ్వుల నూనె తీసుకుని ఆయనకి కాస్త అర్చన చేయించుకోవటం ఏదో చేయండి, అంతా శుభం జరుగుతుంది. మీకు శనికి సంబంధించిన ఏది చదువుకున్నప్పటికీ ఏమీ పర్వాలేదు. నవగ్రహ స్తోత్రానికి సంబంధించి ఏదైనా చదువుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయా.